హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో ఈరోజు మనము రైల్వేస్లో అడిగినటువంటి రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాము. సో ఎవరైనా సరే రైల్వే బ్యాచ్ కావచ్చు, లేదంటే ఎస్ఎస్సి బ్యాంక్స్కి దేనికైనా ప్రిపేర్ అయ్యే పని అయితే సో మన గోవిద్య యాప్ అనేది వచ్చేసి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఓకేనా, వన్స్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా, అన్ని కోర్సెస్ అవైలబుల్లో ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ. సో అట్ ప్రజెంట్ వచ్చేసి రైల్వేలో చాలా జాబ్స్ పడ్డాయి. సో దాని రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేది కొన్ని డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఎవరెవరైతే మన టాపిక్స్ వింటున్నారో సో వాళ్ళందరూ ఒకసారి వెళ్ళి మన ప్లే స్టోర్లో గోవిద్య అనేటటువంటి యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఆర్ఆర్బీకి, బ్యాంక్, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్లో ఉంది, వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ రోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా రీజనింగ్ టాపిక్లో మనము వెన్ డయాగ్రామ్స్ అనేటటువంటి టాపిక్ అనేది చూద్దాం. క్లియర్? ఓకే అండి. సో వెన్ డయాగ్రామ్స్ మనం స్టార్ట్ చేయడానికంటే ముందు సో లిటిల్ బిట్ బేసిక్ ఇంట్రొడక్షన్ ఇస్తానండి. సో ఎలా సాల్వ్ చేయాలి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా మనం సాల్వ్ చేస్తే మనకు కన్వీనియంట్గా ఉంటుంది, సో ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అనే మెథడ్ ఒకసారి చూద్దాము. దానికన్నా ముందు సో కొన్ని కాన్సెప్ట్స్ అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా, సో ఈ వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్, నో అనేటటువంటి కాన్సెప్ట్స్ మనకు తెలియాలి. ఆల్ అంటే ఏంటి, సో సమ్ అంటే ఏంటి, సో నో అనేటటువంటి కాన్సెప్ట్ ఏ సిచ్యువేషన్ దగ్గర వస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. క్లియర్? సో ఫస్ట్ కొన్ని డయాగ్రామ్స్ నేను డ్రా చేస్తానండి, దాని తర్వాత రబ్ చేసి మనం ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఇలా ప్రొవైడ్ చేశారు అనుకుందాం. ఓకేనా, ఏ అండ్ బి అంటే మీనింగ్ ఏంటి, ఆల్ ఏ ఆర్ బి, ప్రతి ఒక్క ఏ కూడా బి ఇన్సైడ్లో ఉన్నట్లు మీనింగ్. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి ఇలా ప్రొవైడ్ చేశారు అనుకుందాం. ఓకేనా, అంటే ఏంటి, ఈ కొంత భాగం ఆఫ్ ఏ అంటే దట్ మీన్స్ సమ్ ఏ ఈస్ బి అని మీనింగ్. ఇక్కడ ఏమన్నాము, ఆల్ ఏ ఆర్ బి అంటే ఏ పార్ట్ మొత్తం బిలో ఇమిడి ఉన్నట్లు మీనింగ్. అవునా? అయితే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ డయాగ్రామ్ ఏ బి, దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఏ అండ్ బి అని ఇచ్చినప్పుడు నో ఏ ఈస్ బి రావడం జరుగుతుందండి. నో ఏ ఈస్ బి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో అంటే డయాగ్రామ్స్ మనకు క్లారిటీ ఉండాలి. ఇన్సైడ్ ఒక డయాగ్రామ్ ఉన్నట్లయితే అది ఆల్. ఓకేనా, సో కొద్దిగా కనెక్షన్ ఉన్నట్లయితే సమ్, ఒక ఏ కనెక్షన్ లేకపోతే నో అండి. క్లియర్? సో ఇన్సైడ్ ఒక డయాగ్రామ్ ఉంటే ఆల్, ఓకేనా, ఒక కొంత కనెక్షన్ ఉంటే సమ్, సో ఏ కనెక్షన్ లేకపోతే నో అనేటటువంటి లాజిక్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి అది మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. క్లియర్? అయితే మీరు కూడా నాతో పాటు ఈ టాపిక్ ఒకసారి సాల్వ్ చేసుకుంటారండి. సో చాలా ఈజీగా ఉంటుంది. సో ఖచ్చితంగా రైల్వే ఎగ్జామ్స్లో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ డయాగ్రామ్, ఓకేనా, ఏం ప్రొవైడ్ చేశారు, ఏబిసి ప్రతి ఒక్కటి కనెక్షన్లో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఏ, బి అండ్ సి ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవునా? అంటే మీనింగ్ ఏంటి, సమ్ ఏ ఈస్ బి ప్రతి ఒక్కటి సమ్ ఎస్ ఎస్. దట్ మీన్స్ ఏంటి, సో ఏ అండ్ బి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే డాట్స్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. అంటే ఏ అండ్ బికి కనెక్షన్ ఉన్నటువంటి రీజియన్, ఏ అండ్ బికి కనెక్షన్ ఉన్నటువంటి రీజియన్. అవునా? ఏ అండ్ బి. నెక్స్ట్ బి అండ్ సికి ఓకేనా లైన్స్ డ్రా చేస్తానండి. బి అండ్ సి ఇదే కదా, బి అండ్ సి. అవునా? నెక్స్ట్ ఏ అండ్ సికి కనెక్షన్ ఉన్నటువంటి రీజియన్. ఓకేనా, మీకు డిఫరెన్స్ అర్థం కావడం కోసం. ఓకేనా, సో ఈ విధంగా సమ్ ఏఆర్బి, సమ్ బిఆర్సి, సమ్ సిఆర్ఏ. సో ప్రతి ఒక్క చోట ఏబిసికి రిలేషన్ ఏంటి, సమ్. అయితే మరి మనకి ఆప్షన్స్ ప్రొవైడ్ చేసిన దాంట్లో కూడా సో సమ్ ఏదైతే వస్తుందో అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? ఒకసారి అబ్జర్వ్ చేద్దాము, 1 by 1 ఆప్షన్ మనం చెక్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా, డాక్టర్, మ్యాన్, స్టూడెంట్ అని ప్రొవైడ్ చేశారు. అవునా? సో అయితే మనకి క్లియర్గా తెలుసు. ఓకేనా, సమ్ డాక్టర్స్, ఓకేనా, సమ్ మ్యాన్స్ ఆర్ డాక్టర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అవునా? సమ్ మ్యాన్స్ ఆర్ డాక్టర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, ఫస్ట్ 2 మనం చెక్ చేసినట్లయితే. అవునా? నెక్స్ట్ ఏంటి, సమ్ మ్యాన్స్ ఆర్ స్టూడెంట్స్. అవునా? సమ్ మ్యాన్స్ ఆర్ స్టూడెంట్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా అబ్జర్వ్ చేస్తే సమ్ స్టూడెంట్స్ కూడా డాక్టర్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. సో కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎస్ రావడం జరిగింది. అవునా? అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, సెకండ్ ఆప్షన్ ఒకసారి చూసినట్లయితే గోల్డ్, సిల్వర్, ఆర్నమెంట్స్ అన్నారు. ఆర్నమెంట్స్ అంటే ఆభరణాలు. అవునా? సో అయితే సిల్వర్, గోల్డ్, సో అంటే ఆర్నమెంట్స్ లోపల, ఓకేనా, ఆర్నమెంట్స్ లోపల గోల్డ్ అండ్ సిల్వర్ రావడం జరుగుతుంది. అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆల్ గోల్డ్స్ ఆర్ ఆర్నమెంట్స్, ఆల్ రావడం జరిగింది. దట్ మీన్స్ ఏ. నెక్స్ట్ ఆల్ సిల్వర్స్ ఆర్ ఆర్నమెంట్స్. ఓకేనా, సో ఏ మీన్స్ ఆల్. ఓకేనా, దాని తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేస్తే నో గోల్డ్ ఇస్ సిల్వర్, గోల్డ్కి సిల్వర్కి అయితే కనెక్షన్ లేదండి. అవునా? సో కాబట్టి నో. సో ఈ విధంగా మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకు రావాల్సింది ఓకేనా సమ్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఏ కానీ ఎన్ కానీ వచ్చినట్లయితే అది ఆన్సర్ రాంగ్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ సి కూడా ఒకసారి చెక్ చేయండి.
టేబుల్ చైర్ ఫర్నిచర్. ఒక ఫర్నిచర్స్ లోపల ఒక టేబుల్ చైర్ ఉండడం జరుగుతుంది. సో మరి ఏమవుతుంది, ఆల్ టేబుల్స్ ఆర్ ఫర్నిచర్స్, ఒక ఆల్ చైర్స్ ఆర్ ఫర్నిచర్స్, ఆల్ రావడం జరుగుతుంది. కానీ మనకేం రావాలి, సమ్ రావాలి. సో ఆప్షన్ బి ఎలిమినేట్, ఆప్షన్ సి ఎలిమినేట్. సో ఫ్యామిలీ, పేరెంట్స్, చిల్డ్రన్. ఒక ఫ్యామిలీ, పేరెంట్స్, చిల్డ్రన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ, పేరెంట్స్, చిల్డ్రన్ రావడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. సో క్లియర్ గా మనకి సమ్ ఓకేనా, ఏ ఆప్షన్ అయితే వచ్చిందో సో అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. యాపిల్, మ్యాంగో, ఫ్రూట్స్ అని ఇచ్చారండి, అవునా? సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే యాపిల్ అనేటటువంటిది ఫ్రూటే, సో మ్యాంగో అనేటటువంటిది కూడా ఫ్రూటే, అవునా కాదా? అయితే ఒకసారి మనం ఆప్షన్స్ ఒకసారి మనం చెక్ చేయాలి. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి వర్డ్స్ కి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి ఉన్నటువంటి కనెక్షన్స్ కూడా మనం తెలుసుకోవాలి, ఓకేనా? ఇక్కడేమో యాపిల్ తీసుకుందాము, ఇక్కడేమో మ్యాంగో. సో యాపిల్కి మ్యాంగోకి ఎటువంటి కనెక్షన్ లేదు. సో దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, ఎన్, దట్ మీన్స్ నో, అవునా? నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా, ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ మనం కంపేర్ చేస్తాం, యాపిల్ అండ్ మ్యాంగో. నెక్స్ట్ మ్యాంగో ఫ్రూట్స్ ఒకసారి చెక్ చేద్దాం. మ్యాంగో ఫ్రూట్స్, ఓకేనా? మ్యాంగో ఫ్రూట్స్ ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి, ఆల్ మ్యాంగోస్ ఆర్ ఫ్రూట్స్, అవునా? సో కాబట్టి ఖచ్చితంగా ఏ అనేటటువంటిది అవుతుంది, అవునా? ఆల్ మ్యాంగోస్ ఆర్ ఫ్రూట్స్. నెక్స్ట్ యాపిల్కి అండ్ ఫ్రూట్స్కి ఒకసారి చెక్ చేద్దాం. యాపిల్కి ఫ్రూట్స్కి ఒకసారి మనం చెక్ చేసినట్లయితే రిలేషన్, ఆల్ యాపిల్స్ ఆర్ ఆల్సో ఫ్రూట్స్, ఇక్కడ కూడా ఆల్ రావడం జరిగింది, అవునా? అన్ని యాపిల్స్ కూడా ఫ్రూట్సే కదా. సో మరి మనకి నో, ఓకేనా, ఆల్ వచ్చేటటువంటి ఆప్షన్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, అవునా? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో సమ్ ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, సమ్ రీజియన్ ప్రొవైడ్ చేశారు, ఆప్షన్ ఏ ఎలిమినేట్, అవునా? ఇక్కడ ఏ ఒక్క దాంట్లో ఇక్కడ మనకు రావాల్సింది ఏంటి, నో, ఆల్ రావాలి, అవునా? కానీ ఇక్కడేమో వాళ్ళు సమ్ రీజియన్ ప్రొవైడ్ చేశారు, ఒక్క సమ్ వచ్చినా కానీ ఎలిమినేట్, అంతే అండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ మనం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క చోట నో ప్రొవైడ్ చేశారు. దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, కరెక్టా? సో ప్రతి ఒక్క చోట నో అంటున్నారు, ఇది కూడా రాంగే, ఓకే. ఒకసారి ఫోర్త్ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మన ఆన్సర్ అవడం జరుగుతుంది. బికాస్ ఈ అవుట్ సైడ్ ఉన్నటువంటి రీజియన్ ఏమవుతుంది, ఓకేనా, ఫ్రూట్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రూట్స్ అయినట్లయితే సో ఇన్సైడ్ ఏం తీసుకుందామండి, ఇదేమో యాపిల్, ఓకేనా, ఇదేమవుతుందండి, ఇది మ్యాంగో. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా, దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ యాపిల్ అండ్ మ్యాంగో, సో నో రావడం జరిగింది, ఇది ఫస్ట్ పాయింట్, అవునా? నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా, ఆల్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్, అన్ని యాపిల్స్ ఫ్రూట్సే. నెక్స్ట్ ఆల్ మ్యాంగోస్ ఆర్ ఫ్రూట్స్, అన్ని మ్యాంగోస్ ఆర్ ఫ్రూట్స్. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇచ్చినటువంటి డయాగ్రామ్స్ని ఓకేనా ఈ కండిషన్ రూపంలో మనం చెక్ చేసుకోవచ్చు. నో, ఆల్, సమ్ రూపంలో మనం వెరిఫై చేసుకోవచ్చు, లేదా బేసిక్ కామన్ సెన్స్ ఆలోచించినా కానీ మనకి చాలా వరకు ఆప్షన్స్ చూస్తేనే 2-3 ఆప్షన్స్ వెంటనే ఎలిమినేట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మనం సాల్వ్ చేయండి. మీరు కూడా నాతో పాటు ప్యారల్గా సాల్వ్ చేసుకొని రండి. సో మీకు అర్థమవుతుంది ఓకే ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం, సో ఏ విధంగా ఆలోచన విధానం మనం మార్చుకోవాలనేది మనకి క్లియర్ కట్ ఐడియా రావడం జరుగుతుంది. క్లియర్. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి, స్పోర్ట్స్, చెస్, టెన్నిస్, అవునా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. చెస్ ఈస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ వైల్ కంపేరింగ్ విత్ టెన్నిస్, అవునా? సో ఇవి రెండు డిఫరెంట్ స్పోర్ట్స్, ఓకేనా? ఓవరాల్ స్పోర్ట్స్ ఇది అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓవరాల్ స్పోర్ట్స్, ఓకేనా, ఇది స్పోర్ట్స్, ఓకేనా? చెస్ ఈస్ డిఫరెంట్ అండ్ టెన్నిస్ ఈస్ డిఫరెంట్. సో ఇది ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఆల్ చెస్ ఆర్ స్పోర్ట్స్, ఓకేనా, అవునా, ఆల్. నెక్స్ట్ ఓకేనా, ఆల్ టెన్నిస్ ఆల్సో స్పోర్ట్స్, బట్ నో చెస్ ఈస్ టెన్నిస్, ఓకేనా? చెస్కి టెన్నిస్కి కనెక్షన్ లేదు. సో ఇందాక చూసాం కదా, సో సేమ్ టైప్ ఆఫ్ డయాగ్రామ్ అనేది మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. అంటే ఇదేంటి, ఓవరాల్ టైప్ అనేది మనం స్పోర్ట్స్ అనుకుందాము, ఎస్, ఓకేనా? చెస్ అనేటటువంటిది ఈ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఏంటి, టెన్నిస్, ఓకేనా? కాకపోతే చెస్కి టెన్నిస్కి లింక్ లేదు కదా, అది వేరే టైప్ ఆఫ్ గేమ్, ఇది వేరే టైప్ ఆఫ్ గేమ్ కాబట్టి, కానీ ప్రతి ఒక్కటి స్పోర్ట్స్ అండర్లోకి వస్తుంది కాబట్టి ఓకేనా, ఆల్ చెస్ ఆర్ అండర్ స్పోర్ట్స్, ఆల్ టెన్నిస్ గేమ్స్ ఆర్ అండర్ స్పోర్ట్స్, బట్ ఓకేనా, చెస్ అండ్ టెన్నిస్ ఆర్ డిఫరెంట్, దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ చెస్ అండ్ టెన్నిస్. క్లియర్. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆస్ట్రేలియా, సిడ్నీ, జపాన్ అంటున్నారు, ఓకేనా? ఇక్కడ మనకి కొంత జీకే నాలెడ్జ్ ఉంటే కానీ మనం సాల్వ్ చేయలేమండి ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా? సిడ్నీ అనేటటువంటిది ఓకేనా ఏ దేశంలో ఉన్నటువంటి సిటీ అండి, సిడ్నీ, విచ్ ఈస్ ఏ సిటీ ఇంక్లూడెడ్ ఇన్ ఆస్ట్రేలియా, ఓకేనా? సిడ్నీ అనేటటువంటిది, సిడ్నీ ఇన్ ఆస్ట్రేలియా కంట్రీ, ఆస్ట్రేలియా కంట్రీలో ఉన్నటువంటి సిటీ, వన్ ఆఫ్ ది సిటీ ఏంటంటే సిడ్నీ, అవునా? మరి జపాన్ అనేది అండి డిఫరెంట్ కంట్రీ, అవునా? సో సెపరేట్. సో జపాన్కి ఓకేనా ఆస్ట్రేలియా సిడ్నీకి ఎటువంటి
ఓకేనా లింక్ అనేది ఎటువంటి దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఓకేనా జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఆర్ జపాన్ అండ్ సిడ్నీ అవునా మరి ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇదేమో ఆస్ట్రేలియా ఇన్సైడ్ ఏముంటుంది సిడ్నీ కరెక్టా దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ జపాన్ అండ్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ సిడ్నీ అండ్ జపాన్ సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ సో ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి జీకే లాజిక్ ఏంటి మనకు తెలియాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి సిడ్నీ అనేటటువంటిది ఒక సిటీ ఓకేనా ఆస్ట్రేలియా అనేటువంటి కంట్రీలో ఓకేనా ఆ విషయం మనకు తెలిస్తే కానీ ఇది మనం సాల్వ్ చేయలేము క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి సర్కిల్ ట్రయాంగిల్ క్వాడ్రిలేటరల్ ప్రొవైడ్ చేశారు అవునా సో సర్కిల్ అంటే ఏంటి సర్కిల్ వృత్తము అవునా సో ట్రయాంగిల్ అంటే 3 భుజాలు కలిగినటువంటి డయాగ్రామ్ ని రిప్రజెంటేషన్ మనం ట్రయాంగిల్ అని రిప్రజెంట్ చేస్తాం అవునా క్వాడ్రిలేటరల్ అంటే ఒక 4 సైడ్స్ ఆర్ గ్రేటర్ దెన్ 4 సైడ్స్ ఉన్నటువంటి డయాగ్రామ్ ని క్వాడ్రిలేటరల్ అంటాం ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా క్వాడ్రిలేటరల్ ఓకేనా 4 సైడ్స్ ఓకేనా సో 4 సైడ్స్ ప్రొవైడ్ చేసినటువంటి దాన్ని మనం క్వాడ్రిలేటరల్ అంటాం ఇక్కడ చూసినట్లయితే మనకి క్లియర్ గా సో ప్రతి ఒక్కటి డిఫరెంటే ఓకేనా ప్రతి ఒక్కటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ అంటే ఏ ఒక్కదానికి ఎటువంటి కనెక్షన్ అనేది లేదనేది మనకి క్లియర్ గా అర్థమవుతోంది సో నో 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 అంటే ఏంటి మీనింగ్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ సర్కిల్ అండ్ క్వాడ్రిలేటరల్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ సర్కిల్ అండ్ ట్రయాంగిల్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ట్రయాంగిల్ అండ్ క్వాడ్రిలేటరల్ సో నో 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 ఉన్నటువంటిదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ అంటే మనకి దాని యొక్క కాన్సెప్ట్స్ తెలియాలి ఏ లాజిక్ ప్రకారం ఇచ్చారో ఒకసారి చూసుకొని జస్ట్ వెరిఫై చేసుకొని సాల్వ్ చేయడమే క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం సిటిజన్స్ మూన్ గ్రెయిన్స్ అన్నారు ఓకేనా ఒకసారి అబ్జర్వ్ చేయండి సిటిజన్స్ అంటే సో నార్మల్గా వ్యక్తులు ఓకేనా నెక్స్ట్ మూన్ అంటే మనకు తెలుసు చంద్రుడు గ్రెయిన్స్ అంటే ధాన్యాలు సో ధాన్యాలకి మూన్కి సిటిజన్స్కి ఎటువంటి సంబంధం లేదు సో మనకి క్లియర్గా అర్థమవుతుంది అంటే దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఓకేనా సిటిజన్స్ మూన్స్ దర్ ఈస్ నో కనెక్షన్ అవునా మూన్ అండ్ గ్రెయిన్స్ దర్ ఈస్ నో కనెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సిటిజన్స్ అండ్ గ్రెయిన్స్ దర్ ఈస్ నో కనెక్షన్ సో నో 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 అంటే దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఓకేనా ఈచ్ వన్ ఓకే దేనికి కనెక్షన్ లేకుండా ఉన్నటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది బి అనేటటువంటిది మన ఆన్సర్ అవునా బి అనేటటువంటిది మన ఆన్సర్ కానీ ఆప్షన్ బి కాదండి ఆ బి అనేటటువంటి డయాగ్రామ్ ఏ ఆప్షన్లో ఉందో చూడగలగాలి ఓకే ఇక్కడే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి మనం ఆన్సర్ అన్ని కరెక్ట్గా సాల్వ్ చేస్తాము క్లిక్ చేసేటప్పుడు సరిగ్గా చూసుకోమండి ఒకసారి ఇక్కడ మాత్రం హుషారుగా ఉండాలి సో మన ఆన్సర్ ఏంటి బి అనేటటువంటి డయాగ్రామ్ కరెక్టే కానీ ఆ బి అనేటటువంటి డయాగ్రామ్ ఏ ఆప్షన్లో ప్రొవైడ్ చేశారో చూడాలి ఏ ఆప్షన్లో ఏనే ప్రొవైడ్ చేశారు బి ఆప్షన్లో డి అనేటటువంటి డయాగ్రామ్ ప్రొవైడ్ చేశారు డి ఆప్షన్లో సి అనేటటువంటి డయాగ్రామ్ మరి బి డయాగ్రామ్ ఏ ఆప్షన్లో ప్రొవైడ్ చేశారు ఆప్షన్ సిలో ప్రొవైడ్ చేశారు క్లియర్ సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి విచ్ మీన్స్ బి డయాగ్రామ్ ఓకేనా డయాగ్రామ్ ఆఫ్ బి ఓకేనా నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మ్యాగజైన్స్ మూవీస్ బుక్స్ అవునా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మ్యాగజైన్స్ ఓకేనా మనకి ఎవ్రీ వీక్ మ్యాగజైన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో విచ్ ఈస్ టైప్ ఆఫ్ బుక్ అవునా సో ఖచ్చితంగా బుక్స్ ఇన్సైడ్ ఏముంటుందండి మ్యాగజైన్స్ ఉంటుంది ఓకేనా మ్యాగజైన్స్ ఉంటుంది సో మూవీస్ ఓకేనా విచ్ ఈస్ డిఫరెంట్ టైప్ అవునా సో మూవీస్ అనేది డిఫరెంట్ టైప్ ఓకేనా మూవీస్కి ఇక్కడ బుక్స్కి మనకి ఎటువంటి సంబంధం లేదు సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటండి ఓకేనా ఆల్ మ్యాగజైన్స్ ఆర్ బుక్స్ ఓకేనా దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ బుక్స్ అండ్ మూవీస్ యాజ్ వెల్ యాజ్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ మ్యాగజైన్స్ అండ్ మూవీస్ సో ఏ ఆప్షన్ అండి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి చూద్దాం ఇదేమో మ్యాగజైన్ అండి ఇన్సైడ్ ఓకేనా ఆల్ మ్యాగజైన్స్ ఆర్ బుక్స్ కాబట్టి ఇక్కడ బుక్స్ రావడం జరుగుతుంది ఇదేమో మూవీస్ అవ్వడం జరుగుతుంది ఓకేనా విచ్ ఈస్ డిఫరెంట్ జానర్ ఓకేనా క్లియర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి కిడ్నీ ఆర్గాన్ హార్ట్ అన్నారు ఓకేనా ఆర్గాన్స్ అంటే ఏంటి అవయవాలు అవునా అయితే ఇదేమో ఆర్గాన్స్ అనుకుందామండి ఆర్గాన్స్ ఓకేనా ఒకటేమో కిడ్నీ ఇంకొకటేమో హార్ట్ సో క్లియర్గా మనకి తెలుసు ఓకేనా సో కిడ్నీ అనేది కూడా ఒక ఆర్గానే సో హార్ట్ అనేటువంటిది కూడా ఒక ఆర్గానే కరెక్టా ఇవన్నీ దేని అండర్లోకి వస్తుంది ఆర్గాన్స్ అండర్లోకి వస్తుంది సో ఆల్ కిడ్నీస్ ఆర్ ఆర్గాన్స్ ఆల్ హార్ట్స్ ఆర్ ఆర్గాన్స్ అవునా బట్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ కిడ్నీ అండ్ హార్ట్ ఒక రెండు వేరు అవయవాలు కాబట్టి సో ఈ రెండింటికి మాత్రం కనెక్షన్ ఉండదు సో ఏ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేసి సాల్వ్ చేయడం ఓకేనా సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ క్లియర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి చిల్డ్రన్ ఉమెన్ టీచర్స్ అంటున్నారు అవునా అయితే ఫస్ట్ రెండింటికి ఒకసారి మనం చెక్ చేద్దాం ఓకేనా చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఓకేనా సమ్ ఉమెన్ ఆర్ చిల్డ్రన్ పాసిబిలిటీ ఉంది ఓకేనా కొంతమంది ఉమెన్స్ ఓకేనా చిల్డ్రన్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఉమెన్స్ అండ్ టీచర్స్ చూద్దాం ఓకేనా సమ్ ఉమెన్
ఆర్ టీచర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, అవునా? నెక్స్ట్ ఒకసారి చెక్ చేయండి, ఫస్ట్ వర్డ్కి సెకండ్ వర్డ్కి టీచర్స్ చిల్డ్రన్స్, ఓకేనా? చిల్డ్రన్స్ టీచర్స్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు, సో నో చిల్డ్రన్ ఈజ్ టీచర్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? ఎస్ ఫస్ట్ వర్డ్, ఓకేనా? సెకండ్ వర్డ్ కూడా ఎస్ తీసుకుందాం. నెక్స్ట్ ఏంటి? ఎన్. సో ఎస్ ఎస్ ఎన్ ఉన్నటువంటిది మన ఆన్సర్, కరెక్ట్? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో ఆల్, ఇక్కడేమో ఆల్ ఆల్, ఓకేనా? మనకి రావాల్సింది ఎస్ ఎస్ ఎన్, దట్ మీన్స్ సమ్ ఎన్, ఓకేనా? నో రావాల్సినటువంటిది కండిషన్స్ ఉంది, కానీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కటి ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉండడం వల్ల ఆప్షన్ సి ఎలిమినేట్. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఖచ్చితంగా ఏ డయాగ్రామో మనకి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడైతే ఆల్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ అనుకుందాం, ఇక్కడ ఆల్ రావడం జరిగింది, ఆల్ చిల్డ్రన్స్ ఆర్ ఇన్సైడ్ వన్ డయాగ్రామ్. సో ఇక్కడ మనకు ఆల్ రావడానికి పాసిబిలిటీ ఉందా? లేదు. సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా ఆల్ ఇచ్చారు కదా, ఆల్ ఏదైనా తీసుకోండి, టీచర్ ఏదైనా సరే, ఆల్ అనేటటువంటిది మనకు కనబడింది అంటే సో అది రావడానికి కూడా పాసిబిలిటీ లేదు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుందండి? సో క్లియర్గా ఇక్కడ ఒకసారి ఉమెన్ తీసుకుందాం, ఓకేనా? ఇక్కడ ఉమెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడేమో చిల్డ్రన్, ఇక్కడేమో టీచర్స్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ ఉమెన్స్ ఆర్ చిల్డ్రన్స్, క్లియర్? నెక్స్ట్ ఏమంటున్నారు? ఓకేనా, సమ్ ఉమెన్స్ ఆర్ టీచర్స్, బట్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ చిల్డ్రన్ అండ్ టీచర్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, క్లియర్? మ్యూజిక్, డ్యాన్స్, సౌండ్, ఓకేనా? మ్యూజిక్ విచ్ ఈస్ రిలేటెడ్ టు సౌండ్, ఓకేనా? మ్యూజిక్ మనం వింటున్నాము, ఓకేనా? సో ఖచ్చితంగా సౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో డ్యాన్స్ విచ్ ఈస్ డిఫరెంట్ థింగ్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఓకేనా? సో క్లియర్. నెక్స్ట్ చూద్దామండి, ఈజీగా మనకు ఆ కాన్సెప్ట్ తెలిసిపోతే ఈజీగా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, సమ్ ప్రొవైడ్ చేశారు, ఆల్, ఓకేనా? సమ్ ఆల్, ఇంక ఏ కండిషన్ అయినా ఆ టైప్ ఆఫ్ డయాగ్రామ్ చూస్తే చాలు. మరి ఏమి ఉండకూడదు? సమ్ ప్రొవైడ్ చేశారు, ఆల్, మరి నో ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, దర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ఏ అండ్ బి, ఎలిమినేట్. ఇక్కడ చూడండి, దర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ఫస్ట్ డయాగ్రామ్ థర్డ్ డయాగ్రామ్, లేదా సెకండ్ డయాగ్రామ్ థర్డ్ డయాగ్రామ్. సో నో కనెక్షన్ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసేయండి. మనకు కావాల్సింది అంటే సమ్ ఆల్ ఉండాలి, కరెక్టా? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం అసలు ఏంటని కూడా మనం చదవాల్సిన పని లేదు, ఈ కండిషన్ మనకు తెలిసిపోతే చాలు, డయాగ్రామ్స్ ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, థర్డ్ వన్ అనుకుందాం, అది ఏమైనా కానీ వర్డ్స్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో సమ్ ప్రొవైడ్ చేశారు, నెక్స్ట్ సెకండ్కి థర్డ్కి కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సమ్ ప్రొవైడ్ చేశారు, ఈ రీజియన్ డాటెడ్ రీజియన్, ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ అండ్ థర్డ్కి ఆలోచించినట్లయితే ఇక్కడ కూడా సమ్ ప్రొవైడ్ చేశారు, అవునా? సో అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడేమో ఫస్ట్ డయాగ్రామ్కి ఏమొచ్చిందండి? ఎస్, కానీ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఏ ప్రొవైడ్ చేశారు. మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇదేమో ఆల్ అంటే ఏమొచ్చింది? ఫస్ట్ ఏ, నెక్స్ట్ ఇక్కడ కూడా ఆల్, మళ్ళీ ఏ వచ్చింది, అవునా? నెక్స్ట్ ఈ రీజియన్ అండి, ఈ రీజియన్ మాత్రం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడేమో సమ్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సమ్ నేను తీసుకుంటాను. సో ఏఏఎస్, ఓకేనా? ఏఏఎస్ ఉన్నటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, ఏ ఈజ్ ఎలిమినేటెడ్. సో క్లియర్గా మనకి ఆ సమ్ ఆల్ నో ఆ లాజిక్స్ తెలిసినట్లయితే అసలు ఏమేమో ఇచ్చారు చూడండి, సైంటిస్ట్, ప్రొఫెసర్స్, సైంటిస్ట్, ఎంప్లాయీస్ అని ఇచ్చారు, అదేం తెలియాల్సిన పని లేదు, జస్ట్ సమ్ ఆల్ తెలిసినట్లయితే సో చూసిన వెంటనే మనం డయాగ్రామ్ ఈజీగా అనలైజ్ చేసే ఎబిలిటీ మనకు ఉంటుంది, కరెక్టా? ఓకే, చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ద గివెన్ వెన్ డయాగ్రామ్ అస్యూమింగ్ దట్ ద షేడెడ్ ఏరియా డజంట్ ఎగ్జిట్ లేదా డు నాట్ ఎగ్జిట్, డిటర్మైన్ విచ్ కంక్లూషన్ కెన్ హ్యావ్ వ్యాలిడ్, ఓకేనా? వ్యాలిడ్లీ డ్రాన్ అంటున్నారు, ఓకేనా? అయితే ఇక్కడ ఒకసారి ఆర్టిస్ట్, కార్టూనిస్ట్, బిలియనీర్స్ అన్నారు, నేను ఏబిసి అని తీసుకుంటానండి, ఓకేనా? మన కన్వీనియన్స్ కోసం. సో ఏదైతే షేడెడ్ రీజియన్ ఉందో దాన్ని ఎలిమినేట్ చేయండి అంటున్నారు, రిమైనింగ్ భాగాన్ని మాత్రం తీసుకోండి. తీసుకున్న తర్వాత సో ఆ భాగంలో ఈ 4 ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది అంటున్నారు. ఒకసారి చూద్దామా? సో షేడెడ్ రీజియన్ కాకుండా సో రిమైనింగ్ భాగాన్ని తీసుకోమంటున్నారు. ఒకసారి డ్రా చేయండి, ఓకేనా? ఇలా తీసుకోవడం జరిగింది, ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? ఇదేమో ఆర్టిస్ట్ అనుకుందాం, ఓకేనా? ఇదేంటి? కార్టూనిస్ట్ కదా, ఇదేమో ఆర్టిస్ట్ డయాగ్రామ్లో ఉంది, ఇదేమో కార్టూనిస్ట్ రీజియన్, ఓకేనా? ఇదేమో కార్టూనిస్ట్ రీజియన్. సో ఇక్కడ నేను సి తీసుకోవడం జరుగుతుంది. ఇదేంటి? బిలియనీర్స్ కదా, ఇదేంటి? బిలియనీర్స్, ఓకేనా? సో కాబట్టి ఇక్కడ నేను బి తీసుకుంటానండి. సో ఇది ఓకేనా షేడెడ్ రీజియన్ కాకుండా ఉన్నటువంటి ఓకేనా భాగం అన్నమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? ఆల్ బిలియనీర్స్ ఆర్ ఆర్టిస్ట్ అంటున్నారు, ఓకేనా? ఆల్ బిలియనీర్స్ ఆర్ ఆర్టిస్ట్ అంటున్నారు. సో డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆల్ బిలియనీర్స్ ఆర్ నాట్ ఆర్టిస్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్, అవునా? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆల్ కార్టూనిస్ట్ ఆర్ ఆర్టిస్ట్ అంటున్నారు, అన్ని కార్టూనిస్టులు ఆర్టిస్టులు అంటున్నారు, కాదు కదా? సో కొన్ని ఆర్టిస్టులు ఏమో ఇక్కడ బిలియనీర్స్ లో కూడా ఇంక్లూడ్ అయింది, ఓకేనా? కరెక్ట్, బిలియనీర్స్ లో కూడా ఇంక్లూడ్ అయింది. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఒకసారి నో ఆర్టిస్ట్ ఆర్ బిలియనీర్స్ అంటున్నారు.
నో ఆర్టిస్ట్ ఆర్ బిలియనీర్స్ అంటున్నారు. బిలియనీర్స్ ఓవరాల్లో సో ఆర్టిస్ట్ అనేది ఇక్కడ మనకి ఇంక్లూడ్ అవ్వడం జరిగింది, కానీ వాళ్ళు ఏమంటున్నారు నో ఆర్టిస్ట్ అంటున్నారు. ఎలిమినేట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆల్ ఆర్టిస్ట్ ఆర్ కార్టూనిస్ట్ అంటున్నారు. ఆల్ ఆర్టిస్ట్, ఈ డాటెడ్ రీజియన్ ఏమంటున్నారు, ఇది ఆర్టిస్ట్ రీజియన్, కానీ ఇది మొత్తము కార్టూనిస్ట్ భాగంలో ఉంది అంటున్నారు. కార్టూనిస్ట్ భాగంలో ఉంది కదా, మరి ఆల్ ఆర్టిస్ట్ ఆర్ కార్టూనిస్ట్ అంటున్నారు. అన్ని ఆర్టిస్టులు కార్టూనిస్ట్ అనేటువంటి భాగంలో ఉండడం జరిగింది అంటున్నారు. సో విచ్ ఈస్ సాటిస్ఫైడ్. ఓకేనా. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో ఇక్కడ ఒకసారి చూడండి, క్రాకరీ, ప్లేట్, బౌల్ అంటున్నారు. సో ఒక్కొక్కసారి కొన్ని సినోనిమ్స్, కొన్ని వర్డింగ్స్ యొక్క మీనింగ్స్ కూడా మనకు తెలియాలండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి. సో ఓకేనా, దాని మీనింగ్స్ కనుక తెలియకపోతే ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అస్సలు సాల్వ్ చేయలేం, కానీ తెలిస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. రీజనింగ్లో ఉన్నటువంటి చిన్న ఇష్యూస్ ఇవే అండి. ఓకేనా, లాజిక్ తెలిసిపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి. ఓకేనా, అది తెలియకపోతే మనం రోజంతా కూర్చున్నా కానీ సాల్వ్ చేయలేం. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో క్రాకరీ, ఓకేనా, క్రాకరీ అంటే మీనింగ్ మనకు తెలియాలి. సో ప్లేట్స్, బౌల్స్, సో గరిటెలు, సో ఇవన్నీ పెట్టుకునేటటువంటి ఓకేనా ఒక బాక్స్ టైప్లో ఉంటుంది కదా మనకి, సో దాన్ని క్రాకరీ అంటారు. ఓకేనా, అయితే క్రాకరీ ఫర్ ఎగ్జాంపుల్, క్రాకరీలో మనము ప్లేట్స్, బౌల్స్, సో ఇవన్నీ సో ఇంటికి కావాల్సిన వస్తువులు, సామాన్లన్నీ మనం పెట్టుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ దీంట్లో ఏమేమి ఉంటుందండి, ఓకేనా, ప్లేట్ విచ్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్, నెక్స్ట్ ఏంటంటే బౌల్ విచ్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకేనా, సో అంటే ఏంటి, ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్, సో 2 డయాగ్రామ్స్ ఆర్ ఓకేనా దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ప్లేట్ అండ్ బౌల్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఏంటి, సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇది క్రాకరీ అనుకుందాం. సో క్రాకరీలో మనం ప్లేట్స్, బౌల్స్ అని మనము స్టోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో క్రాకరీలో ప్లేట్, బౌల్ ఓకేనా విచ్ ఈస్ 2 డిఫరెంట్ థింగ్స్ కాబట్టి దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ప్లేట్ అండ్ బౌల్, కానీ క్రాకరీ ఇన్సైడ్ లో మనం దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. కాకపోతే ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే దర్ ఈస్ నో కనెక్షన్ అంటున్నారు. ఓకేనా, క్రాకరీ ఇన్సైడ్ లోనే మనం ప్లేట్స్, బౌల్స్ పెట్టుకుంటాం. ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. కానీ ప్రతి ఒక్కటి ప్లేట్ లోపల బౌల్, బౌల్ లోపల ప్లేట్ పాసిబుల్ లేదు. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇన్సైడ్ ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇన్సైడ్ సింగిల్, అవును ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆప్షన్ సి చూడండి, ఇక్కడ మనం ఏ పాసిబుల్ తీసుకోవడానికి లేదు, బికాస్ వాళ్ళు ఏమంటున్నారు దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్, కానీ ఇక్కడ ఏంటి సమ్ ఇచ్చారు, ఇక్కడేమో సమ్ రీజియన్, ఇక్కడేమో సమ్ రీజన్. సమ్ లేదండి. ఇక్కడ ఒకసారి చూడండి, క్రాకరీ ఇన్సైడ్ టోటల్ గా మనము ప్లేట్స్, బౌల్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి డెఫినెట్ గా మనకి సమ్ రావడానికి పాసిబిలిటీ లేదు, కానీ ఇక్కడ చూసినట్టయితే ఆల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, ఆల్ రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ ఏంటి సమ్ అంటున్నారు. ఓకేనా, సమ్ రీజన్ నాట్ పాసిబుల్ అండి. ఓకేనా, క్రాకరీ ఇన్సైడ్ పూర్తిగా మనం ప్లేట్స్, బౌల్స్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ మనము ఆల్ అనేటటువంటి దానికి మనం ప్రియారిటీ ఇవ్వాలి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సోలార్ సిస్టమ్, ప్లానెట్స్, యూనివర్స్. అవునా, సో ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టోటల్గా యూనివర్స్ అనుకుందాం. యూనివర్స్ అంటే ఏంటి, విశ్వం. అవునా, అయితే ఇక్కడ ఒకసారి చూడండి, యూనివర్స్ ఇన్సైడ్ ఓకేనా నెంబర్ ఆఫ్ సోలార్ సిస్టమ్స్ ఉండడం జరుగుతుంది. ఓకేనా, సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబం. అవునా, ఓకేనా, దాని లోపల రకరకాల ప్లానెట్స్ ఉండడం జరుగుతుంది. అవునా, విశ్వము ఓకేనా, అవుట్ సైడ్ ఏంటి విశ్వం అనుకుందాము. విశ్వం లోపల రకరకాల ఓకేనా సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబం ఉండడం జరుగుతుంది. సో అందులో ప్లానెట్స్ అంటే రకరకాల ప్లానెట్స్ కాబట్టి ఇవి ప్లానెట్స్ అనుకుందాం. ఓకేనా, సో అంటే ఏంటి, ఆల్ ప్లానెట్స్ ఆర్ ఇన్సైడ్ ఏ సోలార్ సిస్టమ్. ఓకేనా, నెంబర్ ఆఫ్ సోలార్ సిస్టమ్స్ ఆర్ ఇన్సైడ్ అండ్ యూనివర్స్. ఓకేనా, అంటే ఏంటి మీనింగ్, సో అంటే ఏంటి, ప్రతి ఒక్కటి ఇన్సైడ్ ఆల్ రావడం జరుగుతుంది. ఆల్ ఓకేనా, అంటే మనకి ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, సమ్మర్ సీజన్ క్లౌడీ. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది సమ్మర్ అనేది ఏంటి, సమ్మర్ అనేది సీజనే కదా, సీజన్. నెక్స్ట్ ఏమంటున్నారు, క్లౌడీ అంటున్నారు. ఓకేనా, మొబ్బేసింది అంటున్నారు. ఓకేనా, క్లౌడీ మీన్స్ క్లౌడీగా ఉన్నంత మాత్రాన ఏ సీజనో లేదా మనం ఫైండ్ అవుట్ చేయగలమా, సో చేయలేమండి. సో విచ్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకేనా, క్లౌడీ ఉన్నంత మాత్రాన ఇది సమ్మర్ లేదా వింటర్ అని మనం చెప్పగలమా, సో చెప్పడానికి పాసిబిలిటీ లేదు. సో విచ్ ఈస్ ఏ డిఫరెంట్ థింగ్. సో అంటే సో ఈ డయాగ్రామ్ పాసిబిలిటీలో ఉన్నటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఏది, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, బర్డ్, క్రో, వుడ్ పెక్కర్. ఓకేనా, వుడ్ పెక్కర్ అంటే మనకు తెలియాలి. ఓకేనా, వుడ్ పెక్కర్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బర్డ్ నేమ్ అండి. ఓకేనా, సో వన్ ఆఫ్ ది బర్డ్. ఓకేనా, అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, సో బర్డ్స్ ఇన్సైడ్, ఇది బర్డ్స్ అనుకుందాం, ఒకటేమో క్రో, ఇంకొకటి వుడ్ పెక్కర్. సో అంటే బర్డ్స్, ఆల్ క్రోస్ ఆర్ బర్డ్స్, ఆల్ వుడ్ పెక్కర్స్ ఆర్ ఆల్సో బర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ పెక్కర్ అనేటటువంటిది బర్డ్ కాకుండా ఇక్కడ వుడ్ ఉంది కదా, సో వుడ్కి సంబంధించింది అనుకుంటే ఇబ్బంది అండి. అవునా, సో కాబట్టి క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఒక ఆల్ క్రోస్ ఆర్ బర్డ్స్, ఆల్ వుడ్ పెక్కర్స్ ఆర్ ఆల్సో బర్డ్స్. ఓకేనా, బట్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ క్రో అండ్ వుడ్ పెక్కర్. సో ఇటువంటి టైప్ ఆఫ్ డయాగ్రామ్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్.
ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ ద బెస్ట్ రిప్రజెంట్స్ రిలేషన్ బిట్వీన్ స్పోర్ట్స్, క్రికెట్, కాక్రోచ్ అంటున్నారు. కాక్రోచ్ అంటే సో బొద్దింక. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక క్రికెట్ విచ్ ఈజ్ అండర్ స్పోర్ట్స్ అండి, అవునా? ఆల్ క్రికెట్ ఆర్ స్పోర్ట్స్, అవునా? ఆల్ క్రికెట్ ఆర్ స్పోర్ట్స్, ఆల్ క్రికెట్ ఆర్ స్పోర్ట్స్, ఓకేనా? కాక్రోచ్ అనేది డిఫరెంట్ థింగ్ కదా, కాక్రోచ్ బొద్దింక అనేది డిఫరెంట్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎక్కడ. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో జస్ట్ ప్రొవైడ్ చేసినటువంటి ఓకేనా టర్మ్స్ని ఒకసారి కంపేర్ చేసుకుని దాని మీనింగ్స్ మనకు తెలిసి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. ఐస్, ఇయర్స్, సెన్సరీ ఆర్గన్స్ అన్నారు, ఓకేనా? సెన్సరీ ఆర్గన్స్ అంటే ఓకేనా, సెన్సరీ ఆర్గన్స్ అంటే ఏంటండి? చెవి, ఓకేనా, ముక్కు, నోరు. సో ఇవన్నీ సెన్సరీ ఆర్గన్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో సెన్సరీ ఆర్గన్స్లో ఐస్ అండ్ ఇయర్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఇయర్స్, ఐస్, ఓకేనా? అయితే ఇవి రెండు డిఫరెంట్ అండి. దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఐస్ అండ్ ఇయర్స్, అవునా? సో క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో అంటే దాని మీనింగ్ మనకు తెలిసి ఈజీగా మనం డయాగ్రామేటిక్గా రాసుకొని సాల్వ్ చేసేయచ్చు. క్లియర్? ఇక్కడ ఒకసారి వీట్, రైస్, గ్రెయిన్ అన్నారు. వీట్, రైస్, గ్రెయిన్. సో గ్రెయిన్ అంటే ఏంటి? ధాన్యాలు, అవునా? సో అంటే గ్రెయిన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ధాన్యాలు. సో ధాన్యాలు ఏమేమి వస్తాయి? గోధుమలు, సో ప్రతి ఒక్కటి రవ్వ, ఓకేనా? లేదంటే సో బియ్యము, సో ప్రతి ఒక్కటి ధాన్యాలు కదా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఒకటేమో వీట్ అన్నారు, ఒకటేమో రైస్ అన్నారు. బట్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఓకేనా గోధుమలకి, రైస్కి, బియ్యంకి ఎటువంటి కనెక్షన్ లేదు, అవునా? సో కాబట్టి సో డయాగ్రామ్ ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ వీట్ అండ్ రైస్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఇదేమో గ్రెయిన్స్ అనుకుందాం. గ్రెయిన్స్ ఏ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ బి, సారీ డయాగ్రామ్ బి. డయాగ్రామ్ బి, ఈ డయాగ్రామ్ బి ఏ ఆప్షన్లో ఉందో చెక్ చేసుకోవాలి. ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ డి దగ్గర ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా? డయాగ్రామ్ పరంగా చూస్తే బి డయాగ్రామ్లో ఏదైతే రిప్రజెంట్ చేశారో అదే మన ఆన్సర్. కానీ ఆ డయాగ్రామ్ యొక్క బి అనేటటువంటి ఆల్ఫాబెట్ని ఎక్కడ రిప్రజెంట్ చేశారు? ఆప్షన్ డిలో రిప్రజెంట్ చేశారు. కాబట్టి ఆప్షన్ డి అనేటటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. కొంచెం హుషారుగా ఆలోచించి సాల్వ్ చేయాలండి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, ప్లాస్టిక్ పేపర్ బ్యాగ్, ఓకేనా? ప్లాస్టిక్ పేపర్ బ్యాగ్ అంటే మనకు తెలుసు ప్లాస్టిక్ బ్యాగ్ ఉంటుంది, పేపర్ బ్యాగ్స్ కూడా ఈ మధ్య మంచిగా సరఫరా చేస్తున్నారు, అవునా? బట్ ప్లాస్టిక్ పేపర్కి దర్ ఈస్ నో కనెక్షన్. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఓకేనా? ఒకటేమో ప్లాస్టిక్, ఇక్కడేమో బ్యాగ్, ఇంకొకటేమో పేపర్, ఇంకోటేమో బ్యాగ్. బట్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ప్లాస్టిక్ అండ్ పేపర్. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఓకేనా? ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి, పేపర్ బ్యాగ్స్ ఉండడం జరుగుతుంది. బట్ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ప్లాస్టిక్ అండ్ పేపర్. సో క్లియర్గా ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ అండ్ వెబ్ మెయిల్ అన్నారు, అవునా? ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఓకేనా, వెబ్ మెయిల్ చెక్ చేయాలంటే డెఫినెట్గా మన దగ్గర ఇంటర్నెట్ అనేది ఉండాలి, అవునా? సో వెబ్ మెయిల్ ఇన్సైడ్ ఇంటర్నెట్, ఇంటర్నెట్, ఓకేనా? సో ఇవి మన సిస్టంలో ఉన్నాయి కదా, మొబైల్స్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు, పాసిబుల్ ఉంది కదా. సో ఇది నేను మొబైల్స్ అనుకుంటాను, ఓకేనా? సో సమ్ రీజియన్, అదేవిధంగా ఇది సమ్ రీజియన్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో అంటే మన సిస్టమ్స్లో మొబైల్స్లో కూడా మనము ఇంటర్నెట్ యూస్ చేస్తాము. సో దాంట్లో మనం వెబ్ మెయిల్ కూడా యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, బాయ్స్, ఫుట్బాల్ ప్లేయర్స్, క్రికెట్ ఫ్యాన్స్ అన్నారు, అవునా? సో కొంతమంది బాయ్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ అయి ఉండొచ్చు, అవునా? ఫుట్బాల్ ప్లేయర్స్ అయి ఉండొచ్చు. ఆ ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా క్రికెట్ ఫ్యాన్స్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది, అవునా? సో క్రికెట్ ఫ్యాన్స్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఆ క్రికెట్ ఫ్యాన్స్ కూడా కొంతమంది బాయ్స్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది క్రికెట్ ఫ్యాన్స్. సో ప్రతి ఒక్క చోట సమ్ రీజన్ పాసిబిలిటీ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో క్లియర్? సో కొంతమంది బాయ్స్ ఏమో ఒక ఫుట్బాల్ ప్లేయర్స్ అయి ఉండొచ్చు ఈ రీజియన్, కొంతమంది ఫుట్బాల్ ప్లేయర్స్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా అయి ఉండొచ్చు కదా. సో క్రికెట్ ఫ్యాన్స్ కూడా అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఓకేనా, క్రికెట్ ఫ్యాన్స్ ఓకేనా బాయ్స్ కూడా ఉండొచ్చు, కరెక్ట్నా? సో ఈ రీజియన్, అవునా? లేదా ఈ రీజియన్ ఇట్లా తీసుకోండి. సో ఏదైనా సరే ఓకేనా, మనకి కాన్సెప్ట్ అర్థమైపోతే చాలు, ఓకేనా? పాసిబిలిటీ ఏది ఉంది? సో నో అయితే రావడానికి పాసిబిలిటీ లేదు. సో ఇక్కడ నో ఎలిమినేటెడ్, ఓకేనా? ఇక్కడ అన్ని ఇన్సైడ్ ఉంది, అన్ని ఆల్ రావడానికి మనం కరెక్ట్గా చెప్పలేము. ఆల్ బాయ్స్ ఆర్ ఫుట్బాల్ ప్లేయర్స్ అని చెప్పడానికి కుదరదు, ఓకేనా? కొన్ని గర్ల్స్ కూడా ఫుట్బాల్ ప్లేయర్స్ ఉండొచ్చు. సో ఇక్కడ అన్ని ఆల్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కూడా ఎలిమినేట్. ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా మనం ఎలిమినేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. క్లియర్? ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం ప్రొవైడ్ చేశారండి? రియల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, నేచురల్ నెంబర్స్. అంటే ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్, అరిథమెటికల్ కాన్సెప్ట్ కొన్ని బేసిక్స్ మనకు తెలియాలి, ఓకేనా? సో నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్ అంటే ఏంటి అనేది మనకి తెలియాలి, అవునా? నేను చెప్తానండి, ఓకేనా? నేచురల్ నెంబర్స్,
ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి ఇన్ఫినిటీ వరకు, 1 2 3 4 5 6 ఆ విధంగా ఇన్ఫైనైట్ వరకు ఉన్నటువంటిది నేచురల్ నెంబర్సా. నెక్స్ట్ ఏంటి హోల్ నెంబర్సా. ఓకేనా, హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1 2 నుంచి ఇన్ఫైనైట్ వరకు స్టార్ట్ అవ్వడం ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, 0 నుంచి. ఓకేనా, నెక్స్ట్ ఏంటి ఇంటీజర్స్ అన్నారు. ఇంటీజర్సా, ఇంటీజర్స్ అంటే మీనింగ్ ఏంటి, మైనస్ ఇన్ఫైనైట్ నుంచి ప్లస్ ఇన్ఫైనైట్ వరకు ఇంటీజర్స్ అనుకుందాం. ఓకేనా, రేషనల్ నెంబర్స్. ఓకేనా, రేషనల్ నెంబర్స్. ఓకేనా, ఫ్రాక్షన్స్ అండి. ఓకేనా, రేషనల్ నెంబర్స్ ఫ్రాక్షన్స్ తీసుకున్నామంటే డెసిమల్ వాల్యూస్, ఆ డెసిమల్ వాల్యూస్ కూడా ఓకేనా ఎండింగ్ ఉండాలి లేదా రిపీట్ అవ్వాలి. ఏంటి డెసిమల్ వాల్యూస్ ఏం చేయాలి, ఎండింగ్ ఉండాలి లేదా ఓకేనా రిపీట్ అవ్వడం జరగాలి. ఆ సేమ్ డిజిట్స్, డెసిమల్ డిజిట్స్ రిపీట్ అవ్వడం జరగాలి. ఓకేనా, రియల్ నెంబర్స్ అంటే ఏంటి, సో రేషనల్ ఓకేనా యాజ్ వెల్ యాజ్ ఇర్రేషనల్ మొత్తం కలిపితే మనకి రియల్ నెంబర్స్ రావడం జరుగుతుంది. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం 1 నుంచి ఇన్ఫైనైట్ వరకు, 0 నుంచి ఇన్ఫైనైట్ వరకు, మైనస్ నుంచి ప్లస్, దీని లోపల డెసిమల్ వాల్యూస్, సో దాంట్లో వచ్చేటటువంటి రియల్ నెంబర్స్. సో టోటల్ ప్రతి ఒక్కటి ఇంక్లూడెడ్ ఇన్ ద సింగిల్ వెన్ డయాగ్రామ్. సో అవునా, సో అంటే ఏంటి, సో ఫస్ట్ డయాగ్రామ్ ఉంది చూసారా, సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్సైడ్ ఉన్నటువంటిది నేచురల్ నెంబర్స్. ఓకేనా, ఇన్సైడ్ ఉన్నటువంటిది నేచురల్ నెంబర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ అండి, సెకండ్ వన్ ఏమవుతుంది, హోల్ నెంబర్స్. క్లియర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమవుతుందండి, థర్డ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంటీజర్స్. థర్డ్ వన్ ఏంటి, ఇంటీజర్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి హోల్ నెంబర్స్ అండి. ఫోర్త్ వన్ ఏంటి, హోల్ నెంబర్స్. ఓకేనా, ఫిఫ్త్ వన్ ఏంటి, రియల్ నెంబర్స్. సో క్లియర్. సారీ, ఇదేంటండి రేషనల్ నెంబర్స్, ఇదేంటి రియల్ నెంబర్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇన్సైడ్ ఉన్నటువంటిది ఓకేనా నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, బ్లడ్, స్కెలిటన్, బోన్స్. ఓకేనా, స్కెలిటన్ అంటే ఏంటి, అస్థి పంజరం. ఓకేనా, అస్థి పంజరం అంటే మొత్తం బోన్సే కదా. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది, స్కెలిటన్ మొత్తం బోన్సే కదా, స్కెలిటన్ మొత్తం బోన్సే. ఓకే, ఇంకా స్కెలిటల్ ఇంకెక్కడ ఉంటుంది, బ్లడ్. సో బ్లడ్ అనేది ఇంకా అక్కడ ఉండడానికి పాసిబిలిటీ లేదు, విచ్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ వైల్ కంపేరింగ్ విత్ స్కెలిటన్ అండ్ బోన్స్. సో బ్లడ్ అనేది డిఫరెంటే కదా, ఇంకా అస్థి పంజరంలో ఇంకా బ్లడ్ ఎక్కడ ఉంటుంది ఉండదు. సో విచ్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకేనా, సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉందో అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఏ డయాగ్రామ్ అండి, సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో ఇన్సైడ్ ఉన్నటువంటిది ఏమవుతుంది, స్కెలిటన్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, బోన్స్. ఇదేమవుతుందంటే బ్లడ్. సో ఇదేంటండి బ్లడ్. క్లియర్. నెక్స్ట్ గోవా, పొటాటో, వెజిటేబుల్స్ అన్నారు. ఓకేనా, గోవా విచ్ ఈజ్ ఎ ఫ్రూట్. ఓకేనా, ఇదేంటండి వెజిటేబుల్. ఓకేనా, సో వెజిటేబుల్ లింక్ రావడం జరుగుతుంది. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో పొటాటో విచ్ ఈజ్ అండర్ వెజిటేబుల్. ఓకేనా, గోవా అనేది ఫ్రూట్ కాబట్టి ఇక్కడ సపరేట్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడైతే ఉందో అదే మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఏ ఆప్షన్ అండి, ఆప్షన్ సి. సో క్లియర్గా మన అంతే అండి. ఓకే, నా కాన్సెప్ట్ మనకి తెలిసి సో అది ఫ్రూట్ లేదా వెజిటేబుల్ కంపేర్ చేసుకొని జస్ట్ చెక్ చేయడమే. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమంటున్నారు, ప్లేయర్స్, హ్యూమన్స్, స్టూడెంట్స్. అవునా, సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హ్యూమన్సే, దాంట్లో అయితే నో డౌట్ హ్యూమన్స్. అవునా, ప్లేయర్స్ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఏంటొచ్చు కదా, కొంతమంది ప్లేయర్స్ కూడా స్టూడెంట్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, ప్రతి ఒక్క ప్లేయర్ స్టూడెంట్ అవ్వాలని లేదు. ఓకేనా, బయట ఏదైనా కాయగూరలు అమ్ముకునే వాళ్ళు కూడా ప్లేయర్స్ అయ్యుండొచ్చు. ఓకేనా, వాళ్ళకి ఆ స్కిల్స్ ఉంటే వాళ్ళు డెవలప్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ తీసుకోవడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరు హ్యూమన్స్, సో అండర్ హ్యూమన్స్. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉందో అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ ఇక్కడ చూడండి, సెకండ్ డయాగ్రామ్. ఓకేనా, మన సెకండ్ డయాగ్రామ్ చూసి ఆప్షన్ 2 అనుకుంటాం, వెంటనే కొంచెం హుషారుగా ఉండాలంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా, సెకండ్ వన్ ఏదైతే మనకి ప్రొవైడ్ చేశారో అది ఏ ఆప్షన్లో ఉందో ఖచ్చితంగా ఇదే ఆన్సర్ కాదనట్లేదు. కానీ ఆ 2 అనేటటువంటి నెంబర్ ఓకేనా ఏ ఆప్షన్ దగ్గర ఉందో అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఆప్షన్ డి దగ్గర 2 అనేటటువంటి నెంబర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి. క్లియర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, గోల్డ్, మెటల్, సిల్వర్. ఓకేనా, గోల్డ్ అనేది మెటలే, సిల్వర్ అనేది కూడా మెటలే. అవునా, దాంట్లో నో డౌట్. సో కాబట్టి సో మెటల్, బట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 2 మెటల్స్. అవునా, ఇక్కడేమో గోల్డ్, ఇక్కడేమో సిల్వర్. దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ గోల్డ్ అండ్ సిల్వర్. ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉందో అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోవెల్స్, నోట్ బుక్స్. సో టెక్స్ట్ బుక్స్ విచ్ ఈజ్ 1 టైప్ ఆఫ్ బుక్, నోవెల్స్ ఓకే నోవెల్స్ కూడా విచ్ ఈజ్ 1 టైప్ ఆఫ్ బుక్, నోట్ బుక్స్ ఆల్సో 1 టైప్ ఆఫ్ బుక్సే. సో కాబట్టి ఖచ్చితంగా ఆల్ 3 టర్మ్స్ అంటే ఏంటి, టెక్స్ట్ బుక్స్, నోవెల్స్, నోట్ బుక్స్ ఆల్ కమ్స్ అండర్ బుక్స్ ఓన్లీ. కానీ ఈ 3 డిఫరెంట్ టైప్స్. అవునా,
సో ఒకటేమో టెక్స్ట్ బుక్స్ టీబీ, ఓకేనా, ఇంకోటేమో నోవెల్స్, ఇంకొకటి ఏంటి నోట్ బుక్స్ అంటున్నారు. ఇది నోవెల్స్, ఇదేమో నోట్ బుక్స్ ఎన్బి, ఓకేనా. ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది అదే మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఏంటి క్లియర్గా ఇది టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ అనుకుందాము, ఇది నోట్ బుక్స్, ఇది టెక్స్ట్ బుక్స్, ఇది నోవెల్స్, ఓకేనా, క్లియర్. ఇక్కడ ఒకసారి చూడండి, హార్స్, మంకీ, టైగర్, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, ఓకేనా. 3 డిఫరెంటే కదా, సో చూడగానే మనకు అర్థమవుతుంది ఎట్లయినా ఇవ్వని, ఓకేనా. 3 డిఫరెంట్గా ఉండాలి, సో అదే మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, అవునా. సో చూడగానే మనం కనుక్కోగలగాలండి, ఓకేనా. ఇదంటే ఏంటి, దీనికి అర్థం ఏంది, ఓకేనా. యాక్చువల్గా చూస్తేనే ఇది 3 డిఫరెంట్ ఉన్నాయా, సో ఏదైనా ఒకదానికి ఒకటి లింక్ ఉందా, లేదా సమ్ ఉందా, ఆల్ ఉందా, నో ఉందా అని మనం ఫైండ్ అవుట్ చేసి, లేదంటే ఆప్షన్ ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. అన్ని ఒకదాని లోపల ఒకటి ఉంటుందా, కాదు, ఓకేనా. ఖచ్చితంగా ఒకదాని లోపల 2 ఉన్నాయి అంటున్నారు, పాసిబుల్ లేదు. ఒకదాని లోపల ఒకటి అన్నారు, పాసిబుల్ లేదు. హార్స్, మంకీ, టైగర్ అలా ఒకదాని లోపల ఒకటి ఉండడానికి పాసిబుల్ లేదు. సో ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ చేసి కూడా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, క్లియర్. ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, వేల్, ఓషన్, షిప్ అన్నారు. వేల్, ఓషన్, షిప్. సో ఓషన్ అంటే సముద్రం, మహాసముద్రం, ఓకేనా. ఓషన్ అనుకుందాం, ఓకేనా. ఓషన్ లోపల ఖచ్చితంగా ఏముంటుందండి, షిప్ ఉంటుంది, వేల్ కూడా ఉంటుంది, తిమింగిలం, అవునా. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది అదే మన ఆన్సర్, ఓకేనా. ప్రతి ఒక్కటి ఇన్సైడే ఉండాలి. ఒకటేమో సెపరేట్ అయిపోయింది, ఎలిమినేట్. ఇక్కడేమో సెపరేట్ అయింది, ఎలిమినేట్, ఓకేనా. ఇక్కడ ఒకసారి చూడండి, ఇవన్నీ సమ్ ఇచ్చారు, సమ్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్ ఉంది కదా మనకి, ఆల్ షిప్స్ ఆర్ అండర్, ఓకేనా, ఓషన్స్, ఓకేనా. ఆల్ వేల్స్ ఆర్ అండర్ ఓషన్స్, అవునా. సో ఆల్ ఉంది, కానీ ఇక్కడేమో సమ్ ప్రొవైడ్ చేస్తారు, ఆప్షన్ డి ఎలిమినేట్. సో మనకు తగినటువంటి డయాగ్రామ్ ఆప్షన్ బి అనేది రావడం జరుగుతుంది. సో సి అనేటటువంటి ఏంటి, ఇక్కడ సి అనేటటువంటిది ఏంటి, ఓషన్, ఓకేనా. ఏ అనేటటువంటిది ఏంటి, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, వేల్. బి అనేటటువంటిది షిప్, ఓకేనా. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్.